అమ్మో గంతసేపు నిలబడి ఓడోటేస్తాడు చూస్తామైతి. అబ్బా లైన్ కదులుతలేదేమ్రా, అర్జెంట్ పనుంది, పోయొచ్చినాక చూద్దాం. నేను ఒక్కడిని ఏకుంటే గెలిచేటోడేం ఓడిపోడు, ఓడిపోయేటోడేం గెలవడితి. గిట్లనే అనుకుంటారు కొందరు ఉత్తమ ఓటర్లు. ఏలుకి ఇంకంటియాలంటే కింటలక మనం బరువు మోసినట్టు ఫీల్ అవుతారు మళ్ళా. కానీ గీలని చూడుర్రీ. రైట్, బాల ఓటర్లంతా ఆధార్ కార్డులు పట్టుకొని లైన్లో నిలబడ్డారు. పిల్లలే ఓటర్లు, పిల్లలే ఏజెంట్లు. మరి ఇక టీచర్లు పోలింగ్ ఆఫీసర్లు. ఒగలెనక ఒగలు లోపటికి పోవుడు, ఆధార్ కార్డు చూపించుడు, ఏలికి ఇంకంటించుకొని నచ్చిన గుర్తుకు ఓటేసి బ్యాలెట్ బాక్స్ లేసుడు. ఇక ఇటు చూడుర్రి, చెక్కింగ్ చేస్తానికి ఆఫీసర్ వస్తుంటే తుపాకి పట్టుకొని గన్మెన్లు ఎట్లొస్తున్నారో సేమ్ టు సేమ్ సర్పంచ్ ఓట్లు ఎట్లా నడుస్తాయో గట్లనే నడిచినాయి. అబ్బా నిర్మల్ జిల్లా బెల్గాం సర్కార్ బడిలా స్టూడెంట్ లీడర్ ను ఎన్నుకుంటానికి మాక్ పోలింగ్ పెట్టిండ్రు. ముందే నోటిఫికేషన్, ఒకనాడు నామినేషన్లు, మర్నాడు ఓట్లు ఎంబటే ఏంచుడు. హగో ఓట్లు సుత పిల్లలే లెక్క పెట్టిండ్రులా పద్ధతిగా. స్టూడెంట్ లీడర్ గా నలుగురు పోటీ చేస్తే ఓ తమ్ముడు ఓ చెల్లె గెలిచిందిగా. 100 ఓట్లలో 47 ఓట్లతో శ్రీలక్ష్మి అనే అమ్మాయి ఎడద్దగా ఎన్నికైంది. ప్రవీణ్ అనే పిల్లవాడికి 40 ఓట్లతో ఎడద్దబాయిగా. విద్యార్థులకు క్రమశిక్షణ ఇచ్చేటట్టు చూస్తాను, గ్రౌండ్ క్లీన్ చేపిస్తా, చెట్లు పెట్టిస్తా. చెల్లెమ్మ రేపు పక్క లీడర్ అయ్యేటట్టే ఉన్నది. ఇయాల్టి బడిపోరలే కదా, రేపటి ఓటర్లు కదా మరి.